నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు 11వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు సభ ప్రారంభం కాగానే సభాపతి స్థానంలో మండలి బుద్ధ ప్రసాద్ సభా కార్యకలాపాలను చేపట్టారు. తొలుత ప్రశ్నోత్తరాలకు అవకాశం కల్పించగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు సమాధానం ఇచ్చారు. నియామకాల్లో క్రీడాకారులు, ఎన్సీసీ అభ్యర్థులకు మినహాయింపు అంశంపై కన్నా లక్ష్మీనారాయణ అడిగిన ప్రశ్నకు రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలోని క్రీడాకారులకు ఉద్యోగాల్లో 3% రిజర్వేషన్ ఉందని, డిఎస్సి నియామకాల్లో రాత పరీక్షలతో సంబంధం లేకుండా క్రీడా నైపుణ్యాల మేరకు 426 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. మిగతా నియామకాల్లోని ఈ విధానాన్ని అమలు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. అధ్యక్ష, పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు అధ్యక్ష, ఎవడైతే క్రీడాకారులు 5-6 గంటలు రోజు ప్రాక్టీస్ చేస్తారో అలాంటి వాళ్లకు ఏదైతే మనం దీంట్లో అవకాశాలు కల్పించాలో అది మా పరిగణలోకి తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే ముఖ్యంగా వారు అడిగిన ప్రశ్నలకు ఎన్సీసీ క్యాడెట్లు కాలేజీ సీట్లలో మాత్రమే రిజర్వేషన్ ఉంది అధ్యక్ష, ఉద్యోగ అవకాశాలు లేదు. మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 3% ఏదైతే క్రీడా కోటా ఇచ్చామో దాని ద్వారా మొట్టమొదటి డిఎస్సి మనం కండక్ట్ చేసిన దాంట్లో 16,347 పోస్టులకు 421 పోస్టులు క్రీడల్లో ఎవరైతే నైపుణ్యం చెందినారో వాళ్ళందరికీ జాబ్స్ రావడం జరిగింది అధ్యక్ష. అది కూడా రాత పరీక్షల్లో సంబంధం లేకుండా వారి యొక్క క్రీడా అర్హతను బట్టే ఈ అవకాశాలు కల్పించడం జరిగింది అధ్యక్ష. అలాగే పోలీసు, ఎక్సైజ్, ఫారెస్ట్ ఉద్యోగాల్లో ఎన్సీసీకి కోటా లేదు అధ్యక్ష. కేవలం ఉద్యోగ అవకాశాల్లో కాకుండా కాలేజ్ సీట్లలో మాత్రమే ఉందని తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పిన దాని విధంగానే రేపు రాబోయే కాలంలో కూడా ఈ అవకాశాన్ని పరిశీలించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.